హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. నేను మీ రవి. బైక్ ఇప్పుడు సెకండ్ సర్వీస్ తీసుకెళ్తున్నా మన ఎంటీని. బైక్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని బైక్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ కూడా ఒకే దాంట్లో వస్తుంది అనమాట. కలిపి ఒకే వీడియోలో పెడతాను. మీకు కాస్ట్ ఎంత అవుతుందో డీటెయిల్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వ్లాగ్ చేస్తూ నా షైని ఓవర్కమ్ చేయొచ్చు అనుకున్నా, కానీ అది అవ్వట్లా. ఇట్స్ ప్రొలాంగింగ్ ఆల్వేస్. ఇప్పుడు సర్వీస్ దగ్గరికి వెళ్తే కూడా అలాగే అవుతుందేమో, మేబీ అవ్వచ్చు. ఓకే, లెట్స్ గో మ్యాన్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ పార్ట్లో చెప్పాను కదా. సో ఇప్పుడు మనం సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం అనమాట మన బైక్కి. దీంట్లో అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సర్వీస్ వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో MT-15 మీద ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశాను కదా మీతో. ఆ ప్రాబ్లమ్స్లో రేడియేటర్ ఫ్యాన్ గురించి చెప్పాను, అలాగే బ్యాటరీ విషయం కూడా చెప్పాను. కాకపోతే బ్యాటరీ ప్రాబ్లం అయితే రిసాల్వ్ కాలేదు. యాక్చువల్గా అయితే నేను ఆ బ్యాటరీ ప్రాబ్లం గురించి అప్పుడు అంతగా అడ్రస్ చేయలేదు వాళ్ళకి. ఎందుకంటే నేను ఆ ముందు రోజే ఛార్జింగ్ పెట్టించాను అనమాట బ్యాటరీకి. సో అందుకని ఆ ప్రాబ్లం గురించి చెప్పాల్సిన అవసరం అయితే రాలేదు. సో ఇప్పుడు బండి రీడింగ్ ఎంత తిరిగిందంటే 4540 కిలోమీటర్స్ తిరిగిందనమాట అప్రాక్స్గా. ఇప్పుడు మనం కుక్కట్పల్లి వరకు వెళ్తున్నాం దీనికి సర్వీస్ చేయించడానికి. దీంట్లో మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే అడ్రస్ చేయాలి వాళ్ళకి, సర్వీస్ వాళ్ళతో. ఎలా అంటే బ్యాటరీ ప్రాబ్లం ఉందని చెప్తాను, అండ్ బ్రేక్ ప్యాడ్స్ వెనకాల అరిగిపోయి ఉన్నాయి, అదొకటి. మీకు చెప్పడం మర్చిపోయాను, యమహా బైక్స్కి కొంచెం వెరైటీ ఉందన్నమాట సర్వీస్ బుక్ చేయాల్సింది. స్టార్టింగ్లో అయితే ఎలా బైక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఫస్ట్ సర్వీస్కి వితౌట్ ఎనీ బుకింగ్ వాళ్ళు తీసుకుంటారు. బట్ సెకండ్ సర్వీస్ నుంచి అయితే మనం బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లో డైల్ చేస్తే 2 నొక్కండి 1 నొక్కండి అని చెప్తుంది. అలా మనం సర్వీస్ స్లాట్ని బుక్ చేసుకోవాలన్నమాట. వాట్సాప్లో చాట్ బాట్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది కదా ఈ పక్కన. ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ కూడా ఒకటే వీడియోలో వచ్చేలా పెడతామని. ఎందుకు చెప్పానంటే అలాగా, నేను ఫస్ట్ సర్వీస్ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను వీడియో. అది ఎడిట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను అనమాట. కాకపోతే ఆ వీడియో ఉన్నప్పుడే చాలా వీడియోస్ రికార్డ్ చేశాను నేను. దాంట్లో మెమరీ క్లీనప్ చేస్తున్నప్పుడు ఒక పార్ట్ డిలీట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఆ వీడియో దొరకట్లేదు. కాకపోతే దాంట్లో నేను అనుకున్నట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మర్జ్ చేసి పెట్టేద్దాము. సెకండ్ సర్వీస్తో పాటు కలిపి పెట్టామనుకోండి, కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది, చూడటానికి కూడా ఈజీగా మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి అది అలా పెడదాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా సెకండ్ సర్వీస్ది, దీన్ని ఇంకా ఫస్ట్ సర్వీస్ దాన్ని కూడా పక్కన పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ సర్వీస్కి ఇంత అయిందని చెప్పేసి ఒక సర్టెన్ అమౌంట్ మీకు తెలుస్తుంది, అండ్ సెకండ్ సర్వీస్ కూడా ఎంత అయిందని చెప్పేసి మీకు తెలుస్తుంది అని చెప్పి ఇలా ఒక ఐడియా వచ్చిందనమాట. దీంట్లో మెయిన్గా బ్యాటరీ ఇష్యూ ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నా, వితిన్ 1 మంత్లో మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ. పైకి కనిపించేవి ఏవైనా సరే వాళ్ళు చేసేస్తారు వితౌట్ మన పర్మిషన్. ఇప్పుడు దీనికి బిల్ ఎంత అవుతుందో అనేదే నాకు ఒక క్వశ్చన్ మార్క్ పడింది. అరే, నేను క్యాష్ చేయడం కూడా మర్చిపోయా. చూద్దాంలే, ఈవినింగ్ కదా బిల్ పే చేయాల్సింది.
ఇప్పుడు వాళ్ళకి ఇది ఇచ్చేసామనుకోండి బైక్ ఒక బాధ అయిపోతుంది. శ్రీకాంత్ మార్నింగ్ నాతో పాటు వస్తా అని చెప్పాడు, కాకపోతే ఇంకా వాడు ఫోనే కలవట్లేదు, వాడు ఇంకా లేనట్టున్నాడు. నాకైతే ఏదేదో మాట్లాడేస్తాను అనిపిస్తుంది. ఇంతమందిని చూసేటప్పటికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది కదా, దాంట్లో ఏం మాట్లాడుతున్నానో కంటెంట్ ఏం వస్తుందో కూడా అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా. మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ ట్రాఫిక్ దాటినట్టయితే మన సర్వీస్ సెంటర్ కనబడుతుంది. ఫస్ట్ అయితే మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళగానే జాబ్ కట్ రాయించుకుంటారు అనమాట. జాబ్ కట్ అంటే ఒక సిరీస్ నెంబర్ లాగా అనుకోండి. దాని తర్వాత టెక్నీషియన్ వచ్చి అడుగుతాడు అనమాట, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు. బైక్ డీటెయిల్స్ అండ్ అర్రే సర్వీస్ బుక్ తీసుకుని రాలేదు. చా సర్వీస్ బుక్ మర్చిపోయాను సక్సెస్ఫుల్గా. వీ నీడ్ టు వెయిట్. ఇంతమందిని చూసిన తర్వాత నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు, నవ్వు వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. జాబ్ కట్ ఇప్పుడే అయింది అండ్ నా సిరీస్ నెంబర్ వచ్చేటప్పటికి 26. ఇప్పుడు బైక్ ఎంత తిరిగిందో కిలోమీటర్ రీడింగ్ చూపిస్తాను, ఆగండి. 4547 కిలోమీటర్స్ తిరిగిందనమాట. 6.5 hours later. బైక్ సర్వీస్ అయిపోయిందని కాల్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెండింగ్లో ఉంది. బ్యాటరీ చెక్ చేస్తున్నారు, అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. బైక్ డెలివరీ తీసుకున్నా, మొత్తం సర్వీస్ అయిందనమాట. ఇప్పుడే ఫస్ట్ అయితే ఫ్యూల్ స్టాప్ తీసుకోవాలి దీంట్లో. సరే కొత్తగా ఉందిరా, కొంచెం వింత ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది బ్రో. ఇది నాదేనా అన్న ఫీలింగ్ వస్తుంది. సో గైస్, బైక్ డెలివరీ కూడా చేసుకున్నా, సర్వీస్ అయిపోయింది. కాకపోతే దీంట్లో బ్యాటరీ ప్రాబ్లం అయితే రిజాల్వ్ కాలేదన్నమాట. బిల్ ఎంత అయిందో అంతా నేను కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు. అక్కడ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ రికార్డ్ చేయలేకపోయాను, చాలామంది ఉన్నారు. పైగా అక్కడ వీడియో తీయకూడదు. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ. బండి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది సర్వీస్ చేసిన తర్వాత. క్లచ్ కొంచెం మారినట్టు, అంటే ఇంతకుముందులా లేదు. బ్రేక్ పట్టి వేసిన తర్వాత కొంచెం బ్రేక్ కొంచెం లూజ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. బ్రేక్ పడట్లా, బ్యాక్ బ్రేక్స్ తొక్కి వెళ్తున్నా, అయినా అలాగే వెళ్తుంది. చూడాలి, కొత్త కదా అందుకని అలా ఉందేమో మేబీ. ప్యాడ్స్ అయితే మార్చారు మరి, బ్రేక్ ప్యాడ్స్. దీంట్లో మిగిలిపోయింది ఏంటంటే బ్యాటరీ ఇష్యూ. నేను వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాటరీ చెక్ చేయించా దగ్గరుండి, కాకపోతే ఆ బ్యాటరీ ప్రాబ్లం ఉంది, బ్యాటరీ చేంజ్ చేయాలని చెప్పారు. బైక్ ఉన్న ఇన్వాయిస్ కావాలంట దానికోసం. ఆ ఇన్వాయిస్ వస్తే వీళ్ళు ఒక లెటర్ రాసి క్లెయిమ్ పెడతారంట, అది వెళ్ళి తెచ్చుకోవాలి మనం. వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి వెళ్ళి మనం బ్యాటరీ తెచ్చుకోవాలి. కొన్నప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, వాళ్ళు అలా నమ్మేస్తారనమాట. ఏదన్నా ఉంటే చెప్పండి వెంటనే క్లెయిమ్ వచ్చేస్తుంది, మీ కాలు ముందు తెచ్చి పడేస్తామన్నట్టు మాట్లాడతారు. కాకపోతే అలా ఉండదన్నమాట. రియాలిటీలోకి వస్తే ఇలా ఉంటుంది. ఒక లెటర్ రాస్తాం, ఆ లెటర్ రాసి ఇలా చూపించుకోండి అంటారు. సర్వీస్ అయితే ఇప్పటికి బాగానే చేశారు, మరి చెప్పినట్టే చేశారు. చూడాలి అసలు వీళ్ళు ఏం చేశారని. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించా, ఇంకా ఇంజిన్ ఆయిల్ మార్పించా, చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ చేయించుకున్నా. ఇంతకుముందు వైబ్రేషన్ వచ్చేది. ఎలా అంటే సెకండ్ సర్వీస్కి ముందు కొంచెం వైబ్రేటింగ్లా ఉండేదన్నమాట బైక్ నడుపుతుంటే, లైట్గా, మరీ ఎక్కువ కూడా కాదు.
కానీ ఇప్పుడైతే చాలా స్మూత్ ఉంది. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఇంటి దగ్గరే కొట్టిస్తా, కొంచెం అక్కడే నాకు నమ్మబుద్ధి అవుతుంది. మొన్న కొట్టించాను, ఒక 270 అలా కొట్టిస్తే 1 పాయింట్ నిలబడింది అంతే నా బైక్లో. అసలు 200 పైన కొట్టిస్తే నాకు 3 పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ, అలాంటిది 1 పాయింట్ వచ్చింది. అందుకని నమ్మబుద్ధి కావట్లేదు బయట ఎక్కడన్నా కొట్టిస్తుంటే పెట్రోల్. ఎందుకంటే మోసం జరుగుతుందో ఏంటో అసలు ఏం తెలియట్లేదు. అందుకని ఒక తెలిసిన బంకును పెట్టుకోండి, అంటే మీకు నమ్మకం ఎక్కడ కలిగిస్తుందో అక్కడ కొట్టించుకోండి పెట్రోల్ ఎప్పుడైనా. మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తే మంచిది, మోసాలు జరగవు అన్నమాట. మేబీ కల్తీ జరగవచ్చేమో పెట్రోల్లో, కానీ క్వాంటిటీలో అయితే తక్కువ కాదు కదా. ఎందుకంటే మీకు ట్యాంక్ కెపాసిటీ ఎంతో మీకు అర్థమైపోతుంది. ఆ ట్యాంక్ కెపాసిటీ మించుంటే మీకు మోసం జరుగుతుందని అర్థమైపోతుంది. ఆ టెఫ్లాన్ ఒకటి వేయించుకుంటే మన బండి కొంచెం షైనింగ్ వచ్చేస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది అయితే మనకి. ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైం పే చేసా 750 అలాగా, అందుకని నాకు ఇప్పుడు ఫ్రీనే. ఒకసారి పే చేస్తే 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట టెఫ్లాన్ కోటింగ్ అనేది. అది నాకు కొంచెం బెస్ట్ అనిపించి తీసుకున్నా. నిజం చెప్పాలంటే అది కూడా యూజ్లెస్. మనం ఇంట్లో కూర్చుని వాటర్ సర్వీస్ చేసుకుంటే కూడా చాలా బెటర్గా చేసుకుంటాం ఈజీగా. వాళ్ళు ఫోమ్ వాష్ ఇవన్నీ చేసి కూడా అంత ఏం లేదు బండికి, జస్ట్ ఏదో నీళ్ళు పడ్డి మట్టి వెళ్ళిపోయింది అన్నట్టు ఉంది అంతే. కనీసం బండి సర్వీస్ చేశారు కదా, ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసి, అది ఓకే పర్లేదు, అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఫస్ట్ ఈ 3 సర్వీసులు అయిపోతే 1, 2 and 3 బయట చేయించుకోవచ్చు ఇంకా సర్వీస్ అయినా కూడా. మా ఇంటి దగ్గర గో బైక్ ఉంది, అది కొంచెం మంచిగా చేస్తారని చెప్పి విన్నాను. మరి అక్కడ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి. ఈ ఫ్రీ సర్వీస్ ఇంకోటి ఉంది, అది అయిపోతే ఫ్రీ సర్వీస్ అంటారు కానీ చాలా ఎక్కువ కాస్ట్ బ్రో. ఆ జిఎస్టీలకే 180, 280 అలా అయింది. మామూలుగా తీసుకోరు డబ్బులు ఇల్లు షోరూమ్స్లో. అసలు నేను ఓన్గా క్యాల్కులేట్ చేసి చెప్తా, అసలు ఇంజిన్ ఆయిల్కి ఎంత అవుతుందో. వీళ్ళు చెప్పిన ఆయిల్స్ అన్నీ వాడదాం, ఆ లూబ్రికెంట్స్, చైన్ స్ప్రే, చైన్ లూబ్, ఇవన్నీ కూడా నేను నా ఓన్ క్యాల్కులేషన్స్ చెప్తా. మొత్తం అంతా రీసెర్చ్ చేసి అసలు ఎంత అవుతుంది ఏంటని చూద్దాం. ఈ బైక్ అసలు ఎలా ఉందో సర్వీస్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం చీకటి పడిపోయినట్టుంది. ఇప్పుడు అంత మంచిగా కూడా కనిపించదు. ఈ గోప్రోలో మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో మరి నాకేం అర్థం కావట్లా. మొత్తం ఫాగ్ వచ్చేసింది అప్పుడే. బైక్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత మనం మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అసలు సర్వీస్కి ఇచ్చినప్పుడు ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. నాకైతే ఇప్పటికీ పర్లేదు, ఒక వాటర్ వాష్ అంతే మంచిగా ఏం చేయలేదు. ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది, జస్ట్ వాటర్ దీని మీద బోర్లించి తీసుకొచ్చినట్టుంది అంతే. నిజంగా అలా అనిపిస్తుంది. మనం ఏమనలేంలేండి, ఏమంటే ఫ్రీ సర్వీస్ అంటారు, కాకపోతే డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఏదో కంప్లైంట్ చేయడం అని కాదు కానీ జస్ట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు యమహా సర్వీస్ ఎలా ఉందో మీరు కూడా ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కదా. మీరు ఒకవేళ యమహా కస్టమర్ అయితే మీకు నాలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి నా ఒపీనియన్ మ్యాచ్ అవుతుంది అనేది. నాకైతే ఇలా అనమాట, ఫ్రీ సర్వీస్ లాగా అయితే అనిపించట్లేదు ఇది. పైగా అక్కడ ఓల్డ్ స్టాఫ్ కంటే కూడా న్యూ స్టాఫ్ కొంచెం బాగా వర్క్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరో నవీన్ అనుకుంటా, ఆ అబ్బాయి కొంచెం అదేంటి నేను చెప్పగానే బ్యాటరీ చెక్ చేశాడు, ఇవన్నీ చెక్ చేసి బ్యాటరీ ఇష్యూ ఉందన్న దీనికి, బ్యాటరీ మార్చుకోవాలని చెప్పి సీనియర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి చెప్పాడు. వన్ ఫ్యూల్ స్టాప్. ఇప్పుడు అంత కొట్టిస్తాను.
ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోలేదు, కొంచెం పార్ట్ మిగిలే ఉంది. ఎలా అంటే రేపు మార్నింగ్ మీకు ఇది చూపిస్తా బైక్ ఎలా ఉంది ఏంటని. అలాగే బిల్ ఎంత అయిందో, ఫస్ట్ సర్వీస్కి ఎంత అయిందో బిల్లు, ఇవన్నీ కూడా నేను పెడతానమాట మీకు అర్థమయ్యేలాగా. మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, ఫస్ట్ సర్వీస్కి ఇంత అవుతుంది, సెకండ్ సర్వీస్కి ఇంత అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో నేను ఏమేమి మార్పించానో అవి కూడా ఉంటాయన్నమాట. సరే రావట్లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే అనమాట ఇది, సర్వీస్కి ఇచ్చిన నెక్స్ట్ డే. నిన్న కొంచెం బాగా చీకటి పడిపోయిందని చెప్పేసి ఏం చూపించలేదన్నమాట. ఇప్పుడు నా వెనకాల ఉంది బైక్. ఇప్పుడు మీకు అంతా ఎలా ఉందో డీటెయిలింగ్ అంతా చూపిస్తాను. దాంట్లో ఒక విషయం ఉండిపోయింది, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఆ విషయం కూడా. బైక్ తీసుకుని మా వాలీబాల్ కోర్ట్కి వచ్చేసా. ఇప్పుడు బైక్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తారండి. బైక్ సెకండ్ సర్వీస్ తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, నేను చెప్పాను కదా సర్వీస్ అంతా బాగా చేయలేదని. చూడండి, మట్టి మొత్తం అలాగే ఉంది. ఇంకా ఇంజన్ మీద మట్టి చూసారా, కొంచెం డీటెయిలింగ్ అలాగే అనిపిస్తుంది. అందుకని నేను చెప్తున్నా, సెకండ్ సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ అంటే ఇలాగే ఉంటుంది. మనం మనీ పెట్టి చేయించుకున్నాం అనుకోండి, కొంచెం బాగా అనిపిస్తుంది. పర్లేదు, ఓవరాల్గా గుడ్డే. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం సాల్వ్ అయ్యాయి, ఒక బ్యాటరీ ఇష్యూ తప్పించి. బ్యాటరీ ప్రాబ్లం కూడా రిసాల్వ్ అయిపోతే చాలా బాగుండేది. బ్యాటరీ కోసం మళ్ళీ వెళ్ళాలి. టెఫ్లాన్ కోటింగ్ చేపిమని చెప్పాను, నాకు ఆల్రెడీ ఒక ఫ్రీ ఉందన్నమాట. కాకపోతే వాళ్ళు టైం పడుతుందని నిన్న చేయలేదు. ఈరోజైనా రేపైనా రమ్మని చెప్పారు. ఎగ్జాస్ట్ నోట్ వినండి ఒకసారి. రీకాయిల్ కూడా వేశాను అండ్ అలాగే బాగుంది, బండి మాత్రం బాగుంది. రన్నింగ్ అయితే మారింది, నేను అబ్జర్వ్ చేశా. బైక్ బిల్ ఎంత అయిందో ఏంటని కూడా నేను తీసుకొచ్చాను. అవన్నీ ఈ కెమెరాలో అంత క్లారిటీ కనిపించవు అనమాట, లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. నేను నిద్ర లేచి డైరెక్ట్గా ఇలాగ వచ్చాను మీకు ఇది చూపిద్దామని. బ్యాగ్లోనే క్యారీ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. బిల్డింగ్ అంతా కూడా ఇందులోనే ఉంది. ఇదిగోండి, ఈ బిల్ అంతా కూడా నేను ఒక ఫోటోలా తీసి పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ క్యామ్లో చూపిస్తే మీకు అంతగా అర్థం కాదు. ఇదిగోండి, ఇదంతా మీకు అర్థం కాదు. జస్ట్ సర్వీస్ వర్క్ అయితే ఇది ఒకటే, కాకపోతే ఎక్స్ట్రాగా నేను కొన్ని చేయించినవి ఉన్నాయి, అవి ఇంత అయిందనమాట బిల్లు. ఇదంతా కూడా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. కొత్తగా ఈ బైక్ కొనేవాళ్ళు కన్సిడర్ చేయాలా వద్దని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో అంతే గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని, నాకు కొంచెం బూస్టప్ వస్తుందన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చూస్తాను. నేను ఇంకా రివ్యూస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, షోరూమ్స్తో ఇలా డీలింగ్ మాట్లాడుకొని. టెస్ట్ డ్రైవ్ ఇంకా వాక్ అరౌండ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దామంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.